క్లారిటీగా కూడా వివరించే ప్రయత్నం అయితే చేస్తాం. ఒకసారి చూడండి, ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతికి బుల్లెట్ ట్రైన్ 12 లైన్లు గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మిస్తాం. 12 గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మిస్తాం, 12 లైన్లు. సో 12 లైన్ల గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మిస్తాడట. కేంద్రం కూడా దీనికి ఒప్పుకుంది. ఫ్యూచర్ సిటీలో భూములు పోయిన రైతులు కోర్టుకు పోయినా ఏం లాభం లేదు. ఏళ్ళు గడుస్తాయి, డబ్బుల ఖర్చు, లాయర్లను బ్రతికించుకోవడమే అవుతుంది. కోర్టు తీర్పు తర్వాత కూడా రావాల్సిన పరిహారం రాకపోతే ఏం కొనుక్కోలేరు. కోర్టుల దగ్గరికి వద్దు, నా దగ్గరికే రండి. ఫ్యూచర్ సిటీ శంకుస్థాపనలో రేవంత్ రెడ్డి మీర్ఖాన్పేటలో FCDAకి శంకుస్థాపన, గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్డుకు భూమి పూజ చేసిండు మన రాష్ట్ర ముఖ్యమంత్రి. సో ఒకసారి ఎవరి ప్రయోజనాల కోసం, ఎవరి కోసం పనిచేస్తున్నాడు అని చెప్పడానికి ఒక సజీవమైన సాక్ష్యాన్ని మీరు చూడాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ, లేదా ఇక్కడ జిల్లాల రవాణా వ్యవస్థ కానీ, లేదా ఇక్కడ అభివృద్ధి అంటే భారతదేశంలో మన తెలంగాణ ముఖ చిత్రం, తెలంగాణ పటం ఆల్రెడీ అద్భుతంగా ఉంటుంది. అభివృద్ధి దిశలో లేదా ఇంకా మరే దిశలో కూడా పోటీ పడేలా చేయాల్సిన వ్యక్తి డైరెక్ట్గా ఒకటే స్టేట్మెంట్ ఇచ్చిండు, అమరావతికి బుల్లెట్ ట్రైన్ అట. అమరావతితో మనకెందుకే, ఢిల్లీతో మనకెందుకే, ఛత్తీస్గఢ్తో మనకెందుకే, ఒరిస్సాతో మనకెందుకు, మహారాష్ట్రతో మనకెందుకు, ఆంధ్రప్రదేశ్తో మనకెందుకు? ఈరోజు అభివృద్ధి చెందాల్సిందేంది, అభివృద్ధి చేయాల్సిందేంది, అభివృద్ధి దేనికోసం చేయాలి, ఎందుకోసం చేయాలనే విషయాన్ని పక్కన పెట్టి అమరావతికి బుల్లెట్ ట్రైన్ అంటాడేంది? అంటే మూలాలు ఎక్కడున్నాయో ఒకసారి ఆలోచించమని చెప్తున్నా.